అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫైనల్లీ మనకైతే ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ చావలి సంబరాలు అన్నది ఈ కోడిపందాల ఏరియా కానీ అక్కడ రోడ్ సైడ్ వ్యూస్ కానీ కొన్ని మనం వీడియోలో అప్లోడ్ చేసాము. ఇప్పుడు మనము చావల్లో నుంచి బట్టిపురం వెళ్ళే రూట్లో నుంచి వెళుతున్నాం కోడిపందాల దగ్గరికి. ఇక్కడ వచ్చేసరికి రైట్ సైడ్న రోడ్ సైడ్న కోటిపూర్ దగ్గర చావలకి కోటిపూర్ మధ్యలో ఒక రైట్ సైడ్న ఒక 30 ఎకరాలు లీజుకు తీసుకుని ఇక్కడ బర్రె అనేది పెట్టారు. చిన్న చిన్న బర్రెలు 2 పెద్ద బర్రెలు ఉంటుంది. ఈ పందాలు అనేది కోడి పందాలు అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు. అయితే పబ్లిక్ కూడా చాలా రియాక్ట్ అవుతున్నారు, అందరూ వస్తున్నారు. నిన్న అయితే 2 days నుంచి మొదలైంది ఆల్రెడీ. ఇక్కడ ఏముంది ఏంటి కొంచెం ఒక చిన్న వీడియో మన దాంట్లో అప్లోడ్ చేస్తాము. ఇది బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల్ గ్రామం నుండి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఇది చావల్ నుంచి మనం బట్టిపల్లి వెళ్ళే రూట్లో రైట్ సైడ్న ఈ కోడిపందాలు అనేది స్టార్ట్ చేశారు. ఫైనల్గా అయితే పబ్లిక్ అయితే ఈ లంచ్ చేసుకున్నా కానీ మార్నింగ్ నుంచి అయితే నిన్న కూడా ఫుల్ ఉన్నారని అడుగుతున్నారు. మినిమం 10,000 కాడ నుంచి పెద్ద పందాలు 10 లక్షల వరకు లోపల అంటున్నారు ఇక్కడ పందాలు. ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో వేమూరు కానీ జంపర్ కానీ అటు కూడా ఉన్నాయి. అట్లాగే అటు వెళ్తే బట్టిప్రోల్ పైన రేపల దగ్గర కానీ చుట్టుపక్కల దగ్గరలోనే ఉన్నాయి. ఈ సంవత్సరం కొంచెం పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ఇదే మొదటిసారి మా చావల్ విలేజ్లో పెడతాం గ్రామంలో. ఇంతకుముందు ఏంటంటే బట్టిప్రోల్ జంపర్ కానీ వేమూరు కానీ దూరం వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ లేకుండా ఇక్కడే పెట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఎవరైతే చిన్న చిన్న పందాలు అయితే ఆడుతున్నారు ఇక్కడ. ఇదేమన్నా కానీ చాలా సంక్రాంతి సంబరాలు అయితే చాలా హుషారుతోనే మొదలైనాయి. అందరూ సుఖ సంతోషాలతో చేసుకుంటున్నారు. ఇప్పటి వరకైతే ఏం లేదు, అంత బాగుంది. ఇదేనండి చావలి గ్రామము. మీరు కూడా ఏదన్నా చావలు కానీ అటు సైడ్ కానీ వెళ్తే పెరవలు కానీ అటు సైడ్ వెళ్తే ఈ కోడిపందాలు అనేది చూసి ఆనందించవచ్చు. ఇప్పుడు ఇది చూశారు కదా, ఈ టర్నింగ్ దగ్గర ఈ మూల మీద కార్నర్లో తీసుకున్నట్టుకున్నారు. కొంచెం ముందుకెళ్ళగా రైట్ సైడ్లో. ఓకే, పబ్లిక్ కూడా ఎక్కడి నుంచి, ఎందుకంటే ఈ స్కూటర్ పార్కింగ్కి అక్కడ పార్కింగ్ ఉండిద్దని ఎక్కడి నుంచే పెట్టేస్తున్నారు. ఇక అక్కడ లోపల కార్ పార్కింగ్ కూడా కొంతమంది రోడ్డు మీద ఏమిటో పెట్టుకున్నారు. రోడ్ల మీద పెడుతున్నారు ఎక్కువ శాతం. ఏంటంటే అందరూ ఊరోళ్ళు అయితే ఇక్కడే రోడ్డు మీద పెడతారు. అయితే జస్ట్ పక్కన పొరుగు నుంచి వచ్చిన వేరే ఊర్ల నుంచి వస్తే వాళ్ళు కొంచెం లోపల పెడతారు. రైట్ సైడ్ వచ్చేసాం మనం. ఇది చెప్పా కదా, కోటిపూర్కి చావలకి మధ్యలో బట్టిపల్లి వెళ్ళే రూట్లో ఈ కోడిపందాలు అనేది గ్రౌండ్ అనేది అరేంజ్ చేశారు. ఇక్కడ ఈ రైట్ సైడ్లో అనమాట ఈ బ్యానర్లు కూడా కట్టారు. పొద్దు నుంచి నిన్న కూడా ఉదయం నుంచి నైట్ కూడా యాక్చువల్గా అన్ని జనరేటర్ కానీ ఉన్నాయి. కానీ ఇంకా పందాలు వేసేవాళ్ళు కానీ కొంచెం అంత రష్గా నైట్ పూట రన్నింగ్ అయిద్దో లేదో కానీ తెలియదు. కానీ అంతా లేదు, చూడాలి నైట్కి ఏదైనా ఉందంటే. ఇప్పుడు వరకైతే కోల్డ్ వరకు అయితే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా పందాలు అయితే నడుస్తున్నాయి. ఈ కార్ పార్కింగ్ కానీ ఏదన్నా బళ్ళు కానీ కార్ పార్కింగ్కి అయితే 200, వెహికల్ 2 వీలర్స్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ అయితే వసూలు చేస్తున్నారు. ఇక్కడ అన్ని దొరుకుతాయి. మనకి ఎంజాయ్ చేయదలుచుకుంటే అన్నీ చేసుకోవచ్చు. ఎవరైనా పచ్చగా ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అక్కడ మీకు ఫైనల్గా మనమైతే ఈ రూట్లో అయితే ఉన్నాము. ఈ చావలి బట్టిపల్లి మధ్యలో కోటిపూర్ దగ్గర ఉన్నాము. కోటిపూర్కి చావలికి మధ్యలో ఎవరైనా ఉంటే చూడనాళ్ళు అయితే వీడియో చూడండి. ఏదన్నా ఊరెళ్ళినాడు కానీ ఎవరైనా ఉన్నా కానీ అని చూస్తాను ఎవరండి. మనం ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఏదైనా ఉంటే మరిన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాము. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూద్దాం ఇంకా ఏదన్నా ఎన్నో వీడియోలు ఉంటాయి. కానీ ఇటు వేమూరు కూడా పెట్టామంటున్నారు. కానీ అది అంత దూరం కానీ ఇక్కడ వాళ్ళు ఈ చుట్టుపక్కల పెరమలపాలెం నుంచి కోటిపూరళ్ళు పెరమరళ్ళు అంటే ఇటు దగ్గర కాబట్టి వీళ్ళే వస్తున్నారు. మరి ఇప్పటి వరకైతే ఫైనల్గా అయితే ఈ సంక్రాంతి సంబరాలు అనేది మా ఊర్లో విలేజ్లో చావల్ విలేజ్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఇది కొంచెం మాకు ప్లస్ పాయింట్, ఎనర్జీగా మేము ఫీల్ అవుతున్నాము. చావల గ్రామం వస్తువులు ఎట్లాగే పక్కనే పెరవల వాళ్ళు కానీ వీళ్ళు కానీ అది ఉంటే నియర్ బై ఒకటే పక్కనే ఉందా చావల్లోనే అన్నట్టుగా కొంచెం ఫీల్ అయ్యారు. ఇక్కడ పెద్దలు కూడా వాళ్ళు కూర్చొని లోపల కానీ ఏమన్నా కానీ ఫైనల్గా మనం ఇక్కడైతే చేరుకున్నాము. ఇదండి వీడియో వచ్చి ఏమన్నా ఉంటే మరి 2 వీడియోలు ఉంటే అప్లోడ్ చేద్దాము. థ్యాంక్స్ అండి ఫైనల్గా. అలాగే మన కూర్చే శ్రీనివాసరావు మా బావగారికి కూడా మరొకసారి మన తరపున ఈ వీడియోని మనకు అందించినందుకు కూడా, దగ్గరుండి తీసినందుకు కూడా మనం ఒకసారి థ్యాంక్స్ చెబుతున్నాను. నేను కోఆపరేట్ చేశాడు వీడియో తీయడానికి కూడా మనకి కెమెరామ్యాన్గా. ఓకే, ఫైనల్గా ఏదైతే అట్రాక్షన్ అయితే ఉంది. తర్వాత ఏదైనా కానీ ఫస్ట్ అయితే లాభ నష్టాల తర్వాత సంగతి కానీ మాకు ఒక హ్యాపీనెస్ అయితే తీసుకొచ్చారు ఈ కోడి పందాల వల్ల ఇక్కడ అనేది. చాలా గ్రామం భక్తులు కానీ ఏదైనా పబ్లిక్ చుట్టుపక్కల వాళ్ళు కానీ కొంచెం ఈ పండగ జోష్ అనేది కలిసింది ఇలా పెడతాం అనేది. ఇది ఓకే, వెళ్తున్నారు బర్ల దగ్గరికి. ఇవన్నీ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా తినుబండాలు కానీ అన్నీ ఇక్కడ లోపల ఎదురుతున్నాయి అంటున్నారు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి అదేమి ఇబ్బంది లేదు. ఏమన్నా ఫెసిలిటీస్ అయితే ఉండయి, వెహికల్ పార్కింగ్ ఉంది, అన్నీ ఉండయి. మీకు ఏదైనా ఇంకేమైనా కావాలన్నా కానీ ఎక్స్ట్రా కూడా కావాలన్నా కానీ అన్నీ ఉంటాయి, ఇక్కడే ఉంటున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ. ఓకే, బాయ్.